ఎస్ ట్రేడర్స్, నిన్న మొమెంటం చూశారు కదా. నిన్న 3 మినిట్స్లో ఏం జరిగిందో చూడండి ఒకసారి వీడియో. ఇక్కడ 9:30 క్యాండిల్ పైన ఫస్ట్ ఇక్కడ 9:21 క్యాండిల్ పైన 9:24 క్యాండిల్ క్లోజ్ అయింది. దీనికి హైలో తీసుకుందాము. ఇది హైలో ఒకసారి చూడండి. ఈ లో దాటి కిందికి వెళ్ళలేదు మార్కెట్. ప్లస్ ఏం చేసింది, ఫస్ట్ అప్ సైడ్ బ్రేక్ ఇచ్చింది, తర్వాత రిటెస్ట్ చేసింది, మళ్ళీ పైన రెసిస్టెన్స్ టచ్ చేసింది, మళ్ళీ సపోర్ట్కి వచ్చింది, మళ్ళీ రెసిస్టెన్స్. అంటే ఈ సపోర్ట్ అండ్ రెసిస్టెన్స్ గురించి నిన్న చెప్పుకున్నాము. ఈ 3 మినిట్స్ కాన్సెప్ట్ సపోర్టు, ఈ రెసిస్టెంట్ అండ్ ఈ సపోర్ట్ మధ్యలో ఎంతసేపు తిరిగింది, దాదాపుగా చాలా టైం వరకు తిరిగింది, మధ్యాహ్నం 12:30 వరకు తిరిగింది. ఆ తర్వాత మనకు బిగ్ మూమెంటం ఎందుకు ఇచ్చింది అంటే, అయితే క్లోజ్ అయితే ఇక్కడ పైకి క్లోజ్ కావాలి, లేదు క్లోజ్ అయితే కిందికి క్లోజ్ కావాలి. నిన్న ఈ విషయం వీడియోలో చెప్పుకున్నాం, ఫుల్ వీడియోలో. దీని కింద వస్తేనే మూమెంటం కిందికి ఇక్కడ వస్తుంది, లేదంటే ఈ మూమెంటం పైకి వస్తేనే మనం ఇక్కడ పై వరకు ఎక్స్పెక్ట్ చేయొచ్చు అని చెప్పుకున్నాం ఈ సపోర్ట్ అండ్ రెసిస్టెన్స్ ప్రకారం. ఓకే, మెయిన్గా 3 మినిట్స్ సపోర్ట్ అండ్ రెసిస్టెన్స్, ఆ తర్వాత 3 మినిట్స్ కాన్సెప్టు, ఆ తర్వాత 15 మినిట్స్లో ఏం జరిగింది చూడండి ఒకసారి. మన ఇది బిగ్ మూమెంటం కాన్సెప్ట్ ఒకటి చెప్పుకున్నాము. ఇది ఏదైతే ఒక క్యాండిల్ లోపల, ఓకే, ఈ క్యాండిల్ లోపల మనకి, ఓకే, ఈ క్యాండిల్ ప్లస్ ఇది ఈ రెడ్ క్యాండిల్ లోపల మొత్తం, ఓకే, ఎన్ని టైమ్స్ తిరిగింది, ఎన్ని క్యాండిల్స్ పడ్డాయి, 1 2 3 4 క్యాండిల్స్ లోపల తిరిగాయి. ఆ తర్వాత చిన్న క్యాండిల్ వచ్చి కింద క్లోజ్ అయింది. ఓకే, ఈ క్యాండిల్ ఈ విక్ కింద క్లోజ్ కావాల్సిన అవసరం ఉంటుంది, లేదంటే ఈ క్యాండిల్ కింద క్లోజ్ అయిన తర్వాత కూడా మనకి ఇంకో క్యాండిల్ క్లోజ్ అయినాక డైరెక్ట్ క్యాండిల్ పడింది. ఇది ఎందుకు పడింది అంటే, మన కాన్సెప్ట్ ఏంటి, ఒక క్యాండిల్ లోపల 2 క్యాండిల్స్ తిరిగిన తర్వాత మనం రివర్సల్ మూమెంటం అప్ సైడ్ ఎక్స్పెక్ట్ చేయొచ్చు ఖచ్చితంగా. కింద స్టాప్ లాస్ కూడా చిన్నగా వస్తుంది. ఆ తర్వాత ఇక్కడ ఇంకొకటి ఏం జరిగింది, ఇంత పెద్ద క్యాండిల్ పడిన తర్వాత ఈ క్యాండిల్ కింద వస్తేనే, ఏది ఈ 10-15 క్యాండిల్ ఏదైతే ఉందో 15 మినిట్స్లో, దీని కిందికి వస్తేనే మనం డౌన్ సైడ్ ఎక్స్పెక్ట్ చేయాలి. ఆ తర్వాత మనకి ఇక్కడ సపోర్ట్ చాలా స్ట్రాంగ్గా ఉంది నిన్న వీడియోలో చెప్పుకున్న ప్రకారం. ఓకే, అందుకే ఈ మూమెంటం వచ్చింది. ఈ మూమెంటాన్ని క్యాచ్ చేయడానికి మనం ఒక 2-3 ఉపయోగాలు ఇక్కడ చెప్పుకున్నాము, అవి గమనిస్తే అర్థమవుతుంది. మరి ఈరోజు ఏం జరగనుంది, ఇక్కడ వెంటనే రెసిస్టెన్స్ ఉన్నాయి, కింద ఇది ఇప్పుడు సపోర్ట్ అయింది. ఓకే, ఈ సపోర్ట్ ప్రకారం ఎలాగా ఈ ట్రెండ్ లైన్స్ ఇవి గమనిస్తే మీకు అర్థమవుతుంది ఈరోజు ఎక్కడ ఉంటుంది మూమెంటం అనేది, మీకు కూడా అర్థమవుతుంది. ఈ సపోర్ట్స్ ఇవి చూస్తే మీకు అర్థమవుతుంది, రెసిస్టెన్స్ అండ్ సపోర్ట్స్. ఓకే.